స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి దేవుడు విశ్వాసుల గురించి చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చెడుతనాన్ని విడిచిపెట్టి ఉండాలి. ఈరోజు చాలామంది విశ్వాసులు అనేవాళ్ళు కానీ, లేకపోతే కాపర్లు అనేవాళ్ళు కానీ, లేకపోతే లోకంలో ఉన్నవారు ఎవరైనా సరే చెడుతనాన్నే ప్రేమిస్తున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? చెడుతనాన్ని విడిచిపెట్టమని జ్ఞానైన సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క కృపను బట్టి తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. నీవు నిజంగా నీ ప్రవర్తన బట్టి నువ్వు యథార్థంగా నువ్వు ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే ఆయన అన్నాడు అదే 16వ అధ్యాయంలో మరి 6వ వచనంలో అన్నాడు, కృపాసత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఏమవుతుందంటే చెడుతనాన్ని నుంచి విడిచిపెడతారు. భక్తి కలుగుడు, భయం కలుగుడు, విశ్వాసం కలుగుడు, ప్రార్థన జీవితం కలుగుడు. నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.